వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ సంబంధించి జాతీయ పార్కుల గురించి చర్చిద్దామండి. ప్రస్తుతం మన భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి. ఈ 106 జాతీయ పార్కులు మనం ఎలా చదవాలి? ఓకే, నెక్స్ట్ ఇక తర్వాత మనకు ఇండియన్ జాగ్రఫీ సంబంధించి మనకు ఓకే జాగ్రఫీ బై జానేసార్ అనే పేరుతో మనకు యాప్ ప్లే స్టోర్లో యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే, 199 రూపీస్ ఉంటుందండి. కంప్లీట్ 13 యూనిట్లు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క యూనిట్లో వీడియోస్ ఉంటాయి, ప్లస్ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది తీసుకోండి. నెక్స్ట్ అలానే ఇక్కడ మీకు దిల్షునార్లో మన బుక్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా 9154746480కు కాల్ చేయండి. దిల్షునార్లో మనకు అందుబాటులో ఉన్నది మన బుక్ అనేది. ఓకే రైట్, అంటే రీసెంట్ డేటాతో మనం దీన్ని చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే నేషనల్ పార్క్స్. భారతదేశంలో జాతీయ పార్కులని ఎలా చదవాలి అనేదే మన టాపిక్ ఇప్పుడు. ఓకే రైట్, చూడండి ఒకసారి. జనరల్గా ఇక్కడ మన భారతదేశాన్ని గమనిస్తే చూడండి ఒకసారి. ఇది మన భారతదేశం అనుకుంటే ఇక్కడ మనకు ఒడిస్సా, ఇదంతా బంగ్లాదేశ్ బార్డర్, నెక్స్ట్ త్రిపుర, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నెక్స్ట్ అంతా కూడా ఈ నేపాల్, ఇదంతా కూడా మన భారతదేశంగా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, ఇలా ఉంటుంది మన ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులని ఎలా చదవాలి అనే టాపిక్ మనకి ఇప్పుడు. రైట్, గమనించండి. జనరల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక 6 జాతీయ పార్కులు ఉన్నాయండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6 జాతీయ పార్కులు ఉన్నాయి. ఒడిస్సాలో ఒక 2 జాతీయ పార్కులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక 3, తమిళనాడులో ఒక 5 జాతీయ పార్కులు మనకు కనిపిస్తున్నాయి. అంటే తూర్పు తీరంలో వెస్ట్ బెంగాల్లో 6, ఒడిస్సాలో 2, ఆంధ్రప్రదేశ్లో 3, నెక్స్ట్ తమిళనాడులో 5 జాతీయ పార్కులు అనేది కనిపిస్తున్నాయి. అలానే పశ్చిమ తీరంలో తీసుకుంటే కేరళలో ఒక 6, కర్ణాటకలో ఒక 5 జాతీయ పార్కులు, గోవాలో 1, మహారాష్ట్రలో 6, గుజరాత్లో ఒక 4 జాతీయ పార్కులు కనిపిస్తున్నాయి. అంటే ఇవి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక 11, నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో 3, తెలంగాణలో కూడా ఒక 3 జాతీయ పార్కులు ఉన్నాయి మనకు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో 11, ఛత్తీస్గఢ్లో 3, తెలంగాణలో 3. ఓకే, అయితే ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఒక జాతీయ పార్కు, ప్లస్ జమ్మూ కాశ్మీర్లో మనకు ఒక 4, హిమాచల్ ప్రదేశ్లో 5, పంజాబ్లో 0, ఓకే, హర్యానాలో 2, రాజస్థాన్లో ఒక 5 జాతీయ పార్కులు, ఉత్తరాఖండ్లో 6, ఉత్తరప్రదేశ్లో 1, బీహార్లో 1, జార్ఖండ్లో 1, సిక్కింలో 1, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి చూపే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. బీహార్ నుంచి చూపే రాష్ట్రం ఏది? జార్ఖండ్. పంజాబ్ నుంచి చూపే రాష్ట్రం ఏది? హర్యానా. ఓకే, పంజాబ్లో లేవు, హర్యానాలో మాత్రం 2 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 1, ఉత్తరాఖండ్ 6, బీహార్ 1, జార్ఖండ్ 1, సిక్కిం కూడా 1. ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో ఒక 2, నాగాలాండ్లో 1, మణిపూర్లో 2, మిజోరాంలో 2, త్రిపురలో కూడా 2, మేఘాలయలో 2, అస్సాంలో 7. ఓకే, అండమాన్ నికోబార్ దీవుల్లో 6. ఇలా ఉన్నాయండి మొత్తం మన భారతదేశంలో జాతీయ పార్కులు. అంటే కంప్లీట్ ఇవన్నీ కౌంట్ చేస్తే మనకు ఏమొస్తుందంటే 106 జాతీయ పార్కులు రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. రైట్, ఇలా ఉంది మనకు. ఓకే రైట్, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చదవాలి అనేది తీసుకుంటే ఫస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంత అంటే ఏం చెప్తాం మనం? 106. అంటే మొత్తం కౌంట్ చేస్తే మనకి ఇక్కడ 106 జాతీయ పార్కులు అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి చూడండి, ప్రతి రాష్ట్రంలో కూడా జాతీయ పార్క్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19, తర్వాత 20, 21, 22, 23, 24, 25, 26, 27. అంటే 27 రాష్ట్రాల్లో ఉన్నాయి జాతీయ పార్కులు. కానీ ఒక రాష్ట్రం లేవు. దాన్ని ఏమంటాం మనం? పంజాబ్ రాష్ట్రం అంటాం. అంటే భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక రాష్ట్రంలో మాత్రం జాతీయ పార్కులు అనేది లేవు. అది ఏ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మనం అంటే? పంజాబ్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు అండి.
అంటే జాతీయ పార్కులు లేని రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం? పంజాబ్. పంజాబ్ లో 0 జాతీయ పార్క్, అంటే జాతీయ పార్కులు లేవు. ఓకే, నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే చూడండి, జనరల్ గా జాతీయ పార్కులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటాడు. భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉంటే అందులో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే చూడండి, ఈ మొత్తంలో జాతీయ పార్కులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి మనకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం? మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి జాతీయ పార్కుల సంఖ్య ఎంత అంటే మనకు 11 జాతీయ పార్కులుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి అలానే ఒకవేళ జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రెండవ రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం? అంటే అస్సోం రాష్ట్రాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే 11 తర్వాత హైయెస్ట్ ఉన్న ఏది మనకు? అస్సాం. కాబట్టి జాతీయ పార్కులు ఎక్కువ ఉన్నటువంటి 2 రాష్ట్రాల పేరు చెప్పు అంటే ఒకటి మధ్యప్రదేశ్, 2 అస్సోం. ఇంతకుముందు అస్సోంలో 5 ఉండేది, కొత్తగా 2 జాతీయ పార్కులు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ పార్కుల సంఖ్య ఎంత అయిందంటే మనకు 7 కావడం జరిగింది. కాబట్టి మధ్యప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. అస్సోం ప్రత్యేకత ఏంటంటే జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రెండవ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. మరి కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకోండి, ఒక లడఖ్, ఒక జమ్మూ కాశ్మీర్, ఒక అండమాన్. అంటే మొత్తం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఏమున్నాయి మనకు? జాతీయ పార్కులు ఉన్నాయి. మరి ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి మనకు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. కాబట్టి జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే ఏం చెప్తాం మనం? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? 6. కాబట్టి ఇప్పుడు చూడండి, భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రము మరియు కేంద్ర పాలిత ప్రాంతము అంటే ఏం చెప్తారు? మధ్యప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఇక ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్. చూడండి, తెలుగు రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు అంటే మనకు 2 పేరు చెప్పొచ్చు. ఒకటి ఏంటి మనకు? తెలంగాణ. రెండోది ఏంటి మనకు? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఒక 3, ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 జాతీయ పార్కులు ఉన్నాయండి. తెలంగాణలో ఒక 3 జాతీయ పార్కులు ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 జాతీయ పార్కులు అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఒకవేళ డేటా అని చెప్పాలంటే మనం ఇలా చెప్పవచ్చు ఇక్కడ మనం. ఓకే, సింపుల్ చూడండి, భారతదేశంలో ఉన్న మొత్తం జాతీయ పార్కులు ఎన్ని? 106. జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏది? పంజాబ్. జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రెండవ రాష్ట్రం ఏది? అస్సోం. జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. ఓకే, తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జాతీయ పార్కులు అన్ని 3 అని చెప్పొచ్చు ఇక్కడ మనం. ఓకే, ఇది డేటాకు సంబంధించినటువంటి పాయింట్స్. ఎగ్జాంపుల్, మరి ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏంటి అనేది తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏంటనేది మనం గమనిద్దాం. ఓకే, రైట్. చూడండి, ఇక నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మరి తెలంగాణలో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. రైట్, చూడండి, ఇది మన భారతదేశం అనుకుంటే, జనరల్ గా ఇది మన భారతదేశం అనుకుంటే ఇక్కడ దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఏంటి 3 జాతీయ పార్కులు అంటే, ఒకటి పాపికొండలు, పాపికొండల పడవ ప్రయాణం. ఓకే, రైట్. పాపికొండలు ఎక్కడ ఉన్నాయి మనకు అంటే ఏలూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ జిల్లా మనకు? ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఇంతకుముందు ఉభయ గోదావరి అని చెప్పేది మనం, అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అని చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 26 జిల్లాలు ఉన్నాయి కదా, అందులో ఒక జిల్లా ఏదంటే మనకు ఏలూరు. ఓకే, గోదావరి అనేది ఈ పాపికొండల పోయే విధాన్ని అనుసరించి మనం దీన్ని ఇండియన్ రైన్ గా పిలుస్తాం మనం ఇక్కడ. ఓకే, పాపికొండల పడవ ప్రయాణం చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, రైట్. రెండవది ఇక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్. తెలుసు అందరికి, శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్. శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ అంటే ఏం చెప్తాం మనం? తిరుపతి అని చెప్తాం. ఏంటిది? తిరుపతి. వెంకటేశ్వర జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు తిరుపతిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక మూడవది ఇక్కడ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో కనిపిస్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? 3 జాతీయ పార్కులుగా చెప్పడం జరుగుతుంది. అలానే ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని కనుక గమనించినట్లయితే తెలంగాణలో కూడా ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయని చెప్పినా మనం? 3 జాతీయ పార్కులు అనేది మనకు కనిపిస్తుంది. ఏంటి 3 జాతీయ పార్కులు అంటే అందులో ఒకదాని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఓకే, KBR అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది మనకి? ఇది హైదరాబాద్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో
33 జిల్లాలు ఉంటే అందులో ఒక జిల్లా ఏదంటే మనకు హైదరాబాద్ జిల్లా. ఓకే, విభజించబడిన జిల్లా ఏదంటే హైదరాబాద్. ప్రతి జిల్లా నుంచి ఎన్నో కొన్ని జిల్లాలు డివైడ్ అయినాయి, కానీ హైదరాబాద్ మాత్రం ఎలాంటి విభజన గురి కాలేదు. విభజించబడిన జిల్లా ఏది అంటే హైదరాబాద్ జిల్లా చెప్పుకోవచ్చు. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్క్ తెలంగాణలో ఏది అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి అంటారు. ఇది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే సరౌండింగ్ లో ఉంటుంది మనకు. అంటే వాస్తవానికి ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆ సరౌండింగ్ లో మనకు కనిపిస్తుంది. కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ గా చెప్పుకోవచ్చు. రెండవది ఓకే, ఇక్కడ మృగవాణి, ఏంటిది మృగవాణి నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లాలో ఉందండి. ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లాలో ఉంది మృగవాణి నేషనల్ పార్క్. ఓకే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఉన్నది ఇంతకుముందు ఇక్కడ. ఓకే, అప్పా పోలీస్ అంటే అటు సైడ్ మొయినాబాద్ మండలం కిందకి వస్తుంది ఇది. అక్కడ మనకు రంగారెడ్డి అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ సరౌండింగ్ లో మనకు మృగవాణి నేషనల్ పార్క్ అనేది కనిపిస్తుంది. తర్వాత మూడవది ఇక్కడ ఏం చెప్పొచ్చు, మహావీర్ హరిణ వనస్థలి. అంటే వనస్థలీపురంలో మనకు, ఈ వనస్థలీపురంలో అంటే రంగారెడ్డి దేనికి ఏ జిల్లా కిందకి వస్తుంది ఇది అంటే రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. ఇది కూడా మహావీర్ హరిణ వనస్థలి అంటాం. రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది ఇది. అంటే ఎల్బీ నగర్ కు హయత్ నగర్ కు మధ్యలో సరౌండింగ్ లో ఒక జింకల పార్క్ కనిపిస్తుంది. అక్కడ దీన్నే మహావీర్ హరిణ వనస్థలి అంటాం. ఈ 3 జాతీయ పార్కులు కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి, తెలంగాణ రాష్ట్రంలో కనిపించేటటువంటి జాతీయ పార్కులు చెప్పుకోవచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 జాతీయ పార్కులు అనేది మనకు కనిపిస్తుంది. తెలంగాణలో హైదరాబాద్ లో 1, రంగారెడ్డిలో 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏలూరులో 1, తిరుపతిలో 1 మరియు వైఎస్ఆర్ కడపలో 1 అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ పార్కులు చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక భారతదేశంలోనే ఫస్ట్ జాతీయ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఏది ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ మన భారతదేశ పటాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇలా మహారాష్ట్ర అంటాం, నెక్స్ట్ గోవా అంటే ఇక గోవా, నెక్స్ట్ కర్ణాటక, ఇది కేరళ వరకు తీసుకుందాం. ఇటు తర్వాత నెక్స్ట్ ఇది అంతా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బోర్డర్. ఓకే, ఇదంతా ఒడిశా బోర్డర్, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్, దీన్ని బంగ్లాదేశ్ అంటాం, ఇది త్రిపుర అంటాం, నెక్స్ట్ మిజోరాం, తర్వాత మణిపూర్, నాగాలాండ్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇది భూటాన్ దేశం చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ దీన్ని సిక్కిం అంటాం, ఇదంతా కూడా మళ్ళీ నేపాల్ తీసుకోవచ్చు మనం. ఇదంతా కూడా ఓకే, ఇదంతా లడఖ్ ప్లస్ ఇదంతా జమ్మూ కాశ్మీర్, ఇదంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఇలా ఉంటుంది మన ఇండియా. ఓకే రైట్. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. మరి భారతదేశంలో మొత్తం 106 జాతీయ పార్కులు ఉన్నాయి కదా. 106 జాతీయ పార్కుల్లో చూడండి, మొట్టమొదటి జాతీయ పార్కు ఎక్కడుంది అంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది గమనించాలండి. ఓకేనా, అప్పట్లో ఉత్తరప్రదేశ్ యునైటెడ్ ప్రావిన్స్ ఉండేది. కాబట్టి ఫస్ట్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలో మొత్తం 106 జాతీయ పార్కులు ఉంటే అందులో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ అస్సోం రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంది? అస్సోం రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 105వ 106వ అంటే చివరిగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయంటే మనకు అస్సోం రాష్ట్రంలో కనిపిస్తాయి. ఓకే, అలానే మరి భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్క్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఈ లడఖ్ అనే ఏరియాలో కనిపిస్తుందండి. అతిపెద్ద జాతీయ పార్క్ అంటే ఇంకెక్కడ లడఖ్ అనే ఏరియాలో కనిపిస్తుంది. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అతి చిన్న జాతీయ పార్క్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు మధ్యప్రదేశ్. ఒకప్పుడు అతి చిన్న జాతీయ పార్క్ అంటే మనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేదండి, సౌత్ బాటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ ఉండేది. కానీ ప్రస్తుతం దాన్ని మనకు వేరే జాతీయ పార్కుల్లో కలపడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం చిన్న జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. ఓకే చూడండి, ఉత్తరాఖండ్ అంటే ఫస్ట్ జాతీయ పార్క్ పేరు చెప్తాం, అస్సోం అంటే చివరిగా ఏర్పడ్డ జాతీయ పార్క్ పేరు చెప్తాం, లడఖ్ అంటే అతిపెద్ద జాతీయ పార్క్ పేరు చెప్తాం, అదే మధ్యప్రదేశ్ అంటే ఏం చెప్తాం, అది చిన్న జాతీయ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ మనకు ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ మనకి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? గుజరాత్ రాష్ట్రంలో కనిపించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ పదాలని మనం చదువుదాం. ఓకే రైట్, చూడండి ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, లడఖ్ తీసుకుందాం. లడఖ్ లో ఉన్నటువంటి ఒక ఫేమస్ జాతీయ పార్క్ ఏదంటే మనకి ఇక్కడ హెమిస్ నేషనల్ పార్క్ అని చెప్తామండి. హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? లడఖ్.
ఎంత 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్క్ గా ఉంది హిమీస్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉందంటే మనకు లడక్, అంటే హిమాలయాల యొక్క ఉత్తరాన ఉన్నటువంటి ఏకైక నేషనల్ పార్క్ ఏదంటే మనకు ఈ హిమీస్ నేషనల్ పార్క్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది లడక్ లో ఉంది హిమీస్ నేషనల్ పార్క్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్క్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి జనరల్ గా ఈ ఉత్తరాఖండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి జాతీయ పార్క్ అండి. దాన్నే మనం ఏమంటామంటే హేలీ నేషనల్ పార్క్ అంటాం. ఏమంటాం? హేలీ. ఎప్పుడు ఏర్పాటు చేసేది దీన్ని? 1936. అప్పుడు ఉందా ఉత్తరాఖండ్ రాష్ట్రం? లేదు మనకు. ఓకే, ఉత్తరాఖండ్ ఉందంటే లేదు. ఓకే, అంటే హేలీ 1936 లో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి జాతీయ పార్క్ అండి. తర్వాత దీన్ని పేరు ఏమని మార్చారు అంటే రామ్ గంగా. రామ్ గంగా అనేది దేని యొక్క ఉపనది మనకు అంటే గంగా నది యొక్క ఉపనది. గంగా నది ఎడమ నుంచి కలిసే ఉపనది రామ్ గంగా నదిగా చెప్పుకోవచ్చు. అంటే రామ్ గంగా అని పేరు మార్చారు ఎప్పుడు? 54, 55ల. అంటే 54, 55వ సంవత్సరంలో దీని పేరు ఏమని 1954, 55 అంటే స్వాతంత్రం అనంతరం 47లో స్వాతంత్రం వచ్చింది మనకు. పేరు మార్చడం జరిగింది. తర్వాత ప్రస్తుతం దీన్ని ఎలా పిలుస్తారు అంటే ఇక్కడ జిమ్ కార్బెట్ గా పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? జిమ్ కార్బెట్. ఎప్పుడు అంటే 55, 56 నుంచి జిమ్ కార్బెట్ గా పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది అంటే ఏం చెప్పొచ్చు? ఇక్కడ ప్రస్తుతం జిమ్ కార్బెట్ అని చెప్పొచ్చు, లేదా హేలీ నేషనల్ పార్క్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ అంటే హేలీ. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకు 1936 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి జాతీయ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక తర్వాత చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే గుగువా నేషనల్ పార్క్. ఏంటిది? గుగువా నేషనల్ పార్క్. ఈ గుగువా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మనకు? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి ఒక జాతీయ పార్క్ గా చెప్పుకోవచ్చు, లేదా గుగువా నేషనల్ పార్క్. దీన్నే ఏమంటాం అంటే ఓకే ఫాజిల్ నేషనల్ పార్క్ అంటాం. ఫాజిల్ నేషనల్ పార్క్ అంటే శిలాజ జాతీయ పార్క్ గా చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలోనే ఏర్పాటు చేసిన అతి చిన్న జాతీయ పార్క్ గా చెప్తాం. దీన్నే ఓకే మండోలి మరి పేరు మార్చారు. ఏమని? దిండోలి అని పేరు మార్చడం జరిగింది. ఇలా మండోలి అనే జిల్లాలో ఉంది కాబట్టి మండోలి నేషనల్ పార్క్ అంటాం. ఓకే మండాల నేషనల్ పార్క్ అంటాం. దీన్నే దిండోలి అంటే దిండోరి అని పేరు మార్చారు కాబట్టి దిండోరి నేషనల్ పార్క్ గా పిలవడం జరుగుతుంది. దీన్నే గుగ్వా నేషనల్ పార్క్ అంటాం. దీన్నే ఫాజిల్ నేషనల్ పార్క్ అంటాం. చిలాజ నేషనల్ పార్క్ గా పిలుస్తాం. ఇది మండోలి అనే జిల్లాలో ఉంది. మండోలి జిల్లాని ఏమని దిండోరి అనే జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతి చిన్న నేషనల్ పార్క్ గా చెప్పుకోవచ్చు, గుగ్వా నేషనల్ పార్క్. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ నేషనల్ పార్క్ అండి. ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో 1982లో ఒక మెరైన్ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు. దాని పేరే రాన్ ఆఫ్ కచ్ అనే మెరైన్ నేషనల్ పార్క్ మనకు ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ తర్వాత ఈ అస్సోం ప్రత్యేకత ఏంటంటే చూడండి, అస్సోంలో 105వ అండ్ 106వ జాతీయ పార్కులు మనకు అస్సోం రాష్ట్రంలోనే ఏర్పడ్డాయి. 105వ నేషనల్ పార్క్ ఏదంటే మనకు రైమోనా అంటాం. ఏమంటే అక్కడ రైమోనా. ఈ రైమోనా అనే నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకు అస్సాం. దీని జూన్ 5 అంటే 2021 2021 జూన్ 5న ఓకే 2021 జూన్ 5న జూన్ 5 ఏం జరుపుకుంటాం మనం? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజున దీన్ని 105వ జాతీయ పార్క్ గా ఓకే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 105వ జాతీయ పార్క్ గా రైమోనా జాతీయ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత 106వ జాతీయ పార్క్ గా చూడండి దిహింగ్ పాట్కాయ్. దీన్ని భారతదేశంలో 106వ జాతీయ పార్క్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 2021 ఓకే జూన్ 9న దీన్ని దిహింగ్ పాట్కాయ్ ని 106వ జాతీయ పార్క్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చివరిగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ పార్కులు అంటే వీటిని హైలైట్ చేసి దీని తర్వాత ఏమైనా కొత్త జాతీయ పార్క్ వస్తే మనం మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం అక్కడ.
ఓకే, ప్రస్తుతం మాత్రం 105వ 106వ జాతీయ పార్కులు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైమోనా అండ్ దిహింగు పాట్కాయ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 నాడు భారతదేశంలో ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ పేరు ఏదంటే ఏం చెప్తాం, రైమోనా నేషనల్ పార్క్ చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఒక ఉత్తరాఖండ్ అంటేనో జిమ్ కార్బెట్ అంటే మొట్టమొదటి జాతీయ పార్క్ ని హైలైట్ చేస్తాం, లేదా హేలీ. అదే ఒక లడక్ అంటేనో ఒక హెమిస్ నేషనల్ పార్క్, భారతదేశం అతిపెద్దదని హైలైట్ చేస్తాం. అస్సాం అంటే రైమోనా దిహింగు పాట్కాయ్ అంటే చివరి జాతీయ పార్కులు అని చెప్తాం. అస్సాంలో 7 ఉంటే 7 6వ జాతీయ పార్క్ రైమోనా, 7వ జాతీయ పార్క్ ఏదంటే దిహింగు పాట్కాయ్ చెప్పడం జరుగుతుంది. ఇవి అంటే మొదటిది, చివరిది, పెద్దది, ఇలా ఓకే తెలుసుకోవడం మనం జరిగింది. ఇక అసలు మనక్కడ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఓకే కొన్ని జాతీయ పార్కులని యునెస్కో గుర్తించింది. ఆ యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు ఏమున్నాయో చూద్దాం. దానికన్నా ముందు చూడండి, ఇక్కడ వాస్తవానికి మొత్తం భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి కదా. 44,000 ఓకే 402 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ జాతీయ పార్కుల యొక్క విస్తీర్ణం అనేది మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం భారతదేశ వైశాల్యం ఎంత, 32,87,469 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. అందులో జాతీయ పార్కులు ఎంత ఉన్నాయి, 44,402 చదరపు కిలోమీటర్లు జాతీయ పార్కులు అనేది మనకు విస్తరించబడి ఉన్నాయి. అయితే మరి ఇందులో ఎంత శాతం ఉన్నాయి, భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం అంటే ఓన్లీ 1.35% మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అంటే భారతదేశం 32 లక్షలు ఉంటే దాని మొత్తం 100% అనుకుంటే జాతీయ పార్కులు ఎంత శాతం ఉన్నాయట, ఓన్లీ 1.3% ఉన్నాయట. అంటే మొత్తం భారతదేశ విస్తీర్ణంలో జాతీయ పార్కుల విస్తీర్ణం 1.35% గా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక వాస్తవానికి మరి యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు మన భారతదేశంలో ఏమున్నాయి, ఒక్కసారి వాటిని మనం హైలైట్ చేద్దామండి. ఓకే, ఈ 106 జాతీయ పార్కులో ఈ ప్రపంచ వారసత్వ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ. ఓకే రైట్, వీటిని మనం గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ జనరల్ గా ఇది మన భారతదేశాన్ని తీసుకుంటే, ఇది మన భారతదేశం అనుకుంటే దీన్ని బంగ్లాదేశ్ అంటాం. తర్వాత ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు తీసుకొచ్చాం, భూటాన్, ఇదంతా నేపాల్, నెక్స్ట్ లడక్ ఏరియా, ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్, ఇదంతా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇలా ఉంది మన ఇండియా. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏమేమి జాతీయ పార్కులని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది అనే దాని మీద తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక జాతీయ పార్క్ ని చేర్చారు. దాన్నే ఏమంటాం మనం, సుందర్ బన్స్ అంటాం. సుందర్ బన్స్ ఇది చాలా ఫేమస్ అండి. సుందర్ బన్స్ అనే ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా సుందర్ బన్స్ అని చెప్పుకుంటాం మనం. సుందర్ బన్స్ అనే మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా, నెక్స్ట్ సుందర్ బన్స్ అనే జాతీయ పార్కు. ఓకే, సుందర్ బన్స్ అనేది ఇక చాలా సార్లు వస్తుంది మనకు. సుందర్ బన్స్ అనేది మనకి ఇక్కడ గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ఈ డెల్టా అనేది మనకి ఏర్పడింది. వాస్తవానికి సుందర్ బన్స్ అనే నేషనల్ పార్క్స్ అనేది మనకు ఎక్కడ ఉంది, మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది. దీన్ని అంటే మొత్తం మన భారతదేశం నుంచి మొత్తం 43 చేర్చారండి. 43 యునెస్కో 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది. ఈ 43లో ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక జాతీయ పార్క్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే సుందర్ బన్స్ నేషనల్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అదే నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రాన్ని గమనించండి. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఒక జాతీయ పార్క్ ని చేర్చడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే కియోలా డియో అంటాం. కియోలా డియో ఏంటి మనకు అంటే ఘనా నేషనల్ పార్క్. కియోలా డియో ఘనా నేషనల్ పార్క్. ఓకే, కియోలా డియో ఘనా నేషనల్ పార్క్ లేదా కియోలా డియో అంటాం దీన్ని. కియోలా డియో ఘనా నేషనల్ పార్క్ ని దీన్ని కూడా ఓకే ఎప్పుడో 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది. ఇది కూడా చాలా ఫేమస్ నేషనల్ పార్క్ అండి. ఓకే, ఇక్కడ సైబీరియన్ కొంగలు సంరక్షించడం జరుగుతుంది. కియోలా డియో నేషనల్ పార్క్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక జాతీయ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అలానే ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక జాతీయ పార్క్ ఉంది, ఒక ఫేమస్. దాన్నే ఏమంటామంటే మనం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇది కూడా చాలా ఫేమస్ జాతీయ పార్క్ అండి. దీన్ని కూడా యునెస్కో గుర్తించింది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో 43లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవడం జరుగుతుంది.
తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కనుక మనం గమనించినట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు ఒకటి ఇక్కడ మనం చెప్పొచ్చు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఏంటిది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇది ఒకటి చెప్పుకోవచ్చు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నందాదేవి అని కూడా చెప్పొచ్చు అండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నందాదేవి, ఈ రెండు జాతీయ పార్కులు కూడా, నందాదేవి ఈ రెండు జాతీయ పార్కులు కూడా ఎక్కడ మనకు అంటే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 2005 లో చేర్చిందండి. 2005 లో చేర్చింది. అదే నందాదేవిని ఎప్పుడు చేర్చారంటే 1988 లో చేర్చడం జరిగింది. 1988 లో చేర్చడం జరిగింది. రెండు కూడా మనకు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి జాతీయ పార్క్ లో చెప్పుకోవచ్చు మనం. గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి రెండు ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. సుందర్బన్స్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ లో ఉంది. కియోలాడియో ఘనా ఎక్కడ ఉందంటే మనకు రాజస్థాన్ లో ఉంది. ఇక అస్సోం రాష్ట్రంలో తీసుకుంటే ఒకటి ఏం చెప్పొచ్చు మనం, కజిరంగా నేషనల్ పార్క్. ఇది చాలా ఫేమస్ అండి. ఓకే, కజిరంగా ఓకే జాతీయ పార్క్ ఎక్కడ ఉంది మనకు అస్సోంలో ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి చాలా ఫేమస్ అండి. అస్సోం రాష్ట్ర జంతువు ఏదంటే ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగం, రైనోసార్ అంటాం. ఇలాంటి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకు ఈ అస్సోం చెప్పుకోవచ్చు. అందువల్ల అస్సోం రాష్ట్ర జంతువు ఏదంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఇలాంటి కజిరంగా జాతీయ పార్క్ ని కూడా మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది. ఇది గమనించాలి మనం. ఓకే, ఈ తర్వాత ఇక్కడే మనకు మానస్ అనే, ఇక్కడ ఈ అస్సోం రాష్ట్రంలోనే మనకి ఏముంది, ఇక్కడ మానస్ ఉంది. ఈ మానస్ అనే ఓకే వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కూడా యునెస్కో మనకు గుర్తించడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో చేర్చడం జరిగింది. ఓకే రైట్. కాబట్టి అస్సాం అన్నప్పుడు ఒక రెండు పేర్లు గుర్తు రావాలి, కజిరంగా అండ్ మానస్ అని గుర్తు రావాలి. ఓకే, అదే ఉత్తరాఖండ్ అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నందాదేవి గుర్తు రావాలి. వెస్ట్ బెంగాల్ అంటే సుందర్బన్స్ గుర్తు రావాలి. రాజస్థాన్ అంటే కియోలడియో ఘనా. గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ అంటే మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని హైలైట్ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే ఫేమస్ నేషనల్ పార్క్. అంటే 43 పేర్లు ఉంటే యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మొత్తం 43 ఉంటే ఆ 43లో ఇక్కడ దగ్గర దగ్గర చూడండి, కియోలడియో 1, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ 2, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 3, నందాదేవి 4, కజిరంగా 5, మానస్ 6, సుందర్బన్స్ 7. ఈ 7 జాతీయ పార్కులు కూడా మనకు కనిపిస్తాయి. ఈ 43 పేర్లల్లా 7 పేర్లు. ఓకే, ఇక దీంతో పాటుగా మనం ఏం చదవాలి? ఉదాహరణ సుందర్బన్స్ ఎప్పుడు చేర్చారు ఇక్కడ అంటే 1987 లో చేర్చారండి. 1987 లో సుందర్బన్స్ చేర్చడం జరిగింది. కియోలడియో ఇప్పుడు మనకు 1985 అని చెప్పినాం. అదే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎప్పుడు 2005 అని చెప్పినాం. నెక్స్ట్ నందాదేవి ఎప్పుడు 1988 చెప్పినాం. కజిరంగా ఇప్పుడు 1985, ఇది కూడా కజిరంగా ఎప్పుడు 1985 లో చేర్చారు. 1985 లో యునెస్కో చేర్చడం జరిగింది. అదే మానస్ కూడా ఎప్పుడు అంటే 1985 లోనే చేర్చడం జరిగింది. ఇది మనం గమనించాలి ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఓకే 43 పేర్లలో వీటిని చేర్చడం జరిగింది. అసలు ఓకే ప్రస్తుతం మన భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయండి. ఈ 106 జాతీయ పార్కులకు సంబంధించి తర్వాత చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కానీ లేదా మన యాప్ లో కానీ అందుబాటులో ఉంటాయి ఈ 106 జాతీయ పార్కుల పేర్లు. ఓకే రైట్. ఇక అసలు మనకు జాతీయ పార్క్ అంటే ఏంటంటే, ఈ జాతీయ పార్క్ అంటే ఫస్ట్ వీటి యొక్క సరిహద్దుల్ని పార్లమెంటే మనకు చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అలాగే జంతువులకు కావాల్సిన సహజ వాతావరణం అనేది కృత్రిమంగా కల్పించబడుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే వేట, కలప సేకరణ ఇక్కడ జాతీయ పార్కుల్లో నిషేధంగా చెప్పుకోవచ్చండి. జనరల్ గా ఒక జాతీయ పార్కుని అంటే జాతీయ పార్కుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని మాత్రం జాతీయ పార్క్ గా మనం అప్గ్రేడ్ చేయవచ్చు. అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పోలిస్తే జాతీయ పార్కులు పెద్దవి, జాతీయ పార్కుతో పోలిస్తే బయోస్పియర్లు పెద్దవిగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, జాతీయ పార్కుల సరిహద్దుల్ని అంటే ఎవరు నిర్ణయిస్తారో పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఓకే, జంతువులకు కావాల్సిన సహజ వాతావరణం ఫైనల్ గా ఎలా ఉంటుంది? కృత్రిమంగా కల్పించడం జరుగుతుంది. ఓకే రైట్ అండి. ఇది మనకు జాతీయ పార్కుల యొక్క ఇన్ఫర్మేషన్. మరి 106 జాతీయ పార్కులకు సంబంధించి ఓకే ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏ జాతీయ పార్కుల గుండా ఏమేమి నదులు పోతున్నాయి, ఇవన్నీ కూడా మనకు ఓకే మన యాప్ లో అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే రైట్ అండి.